నమామి మాతా నీలమణి. నాన్న, ఎప్పుడూ నా వెంట ఉండి నడిపించే నేస్తం మీరు. నా ప్రతి విజయంలో వెన్నంటి ఉండే ధైర్యం మీరు. నా ప్రతి బాధలో ఓదార్పునిస్తూ నన్ను సంతోషపెట్టడానికి నువ్వు పడిన కష్టాలు మర్చిపోలేను నాన్న. నా కోసం నా లోకమై, నా తోడు నువ్వై అంతులేని ప్రేమాభిమానాలను పంచావు నాన్న. నువ్వు ఎక్కడ ఉన్నా నేను వేసే ప్రతి అడుగులో నీ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుతూ ప్రేమతో మీ లక్కీ. మెక్సికోలోని హోషిమిల్కో సరస్సు. ఆ సరస్సును అనుకుని ఓ దీవి, ఆ దీవిలో జరిగిన ఒక యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పు చేసి తెరకెక్కించిన చిత్రమే ఈ కదిలే బొమ్మ. హలో, నేను లక్కీ. అన్నయ్య, వదిన, నేను ఇదే మా లోకం. నేను బాగా సెటిల్ అయ్యి అమెరికాలో జాబ్ చేస్తూ అంతా హ్యాపీగా ఉన్న సమయంలో సడన్గా అన్నయ్య ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ వాళ్ళ పాప ఐసు బాధ్యతల్ని నా చేతిలో పెట్టారు. నేను నా వైఫ్ లెస్సీ పాప కోసం ఇండియా వచ్చి ఇక్కడే ఉంటూ ఐసుని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాం. కానీ సరదాగా ఒకరోజు మేము వెళ్ళిన హాలిడే మా జీవితాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకునేలా చేసింది. चल शुरू तू काडुरो खाकी पैंतरू रास्को కమాన్ ఐసు. ఏంటి డాడీ అంత దూరం నుంచి వచ్చింది ఈ ప్లేస్ కా? దిస్ ప్లేస్ ఇస్ వెరీ బోరింగ్ డాడ్. అరే ఐసు,
ఇంకా మనం లోపలికి వెళ్ళాలిరా. అక్కడికి కారు రాదు కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాలిరా. ఓకే? సరే వెళ్దామా? అబ్బా ఇంకెంత దూరం డాడీ? అదిగో ఆ బ్రిడ్జ్ దాటితే చాలు. మనం వెళ్ళాల్సిన ప్లేస్ అక్కడే ఉంది. రావద్దు, ఈ అడవిలోకి రావద్దు. అదెవరిని విడిచిపెట్టదు, అందరిని చంపేస్తుంది. నా మాట వినండి. హే పోరా పిచ్చోడా. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, ఎవరు కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. ఎవరండి అతను అలా మాట్లాడుతున్నాడేంటి? నాకేదో భయంగా ఉందండి. వాడిని చూస్తే తెలియట్లా? పిచ్చోడ్లా ఉన్నాడు. వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటావు? పద వెళ్దాం. వావ్, ఈ ప్లేస్ చాలా బాగుందండి. ఎస్ డాడ్, ఇట్స్ రియలీ వెరీ నైస్. ఇక్కడ బొమ్మలన్నీ చాలా బాగున్నాయి. నా లైఫ్ లో ఇన్ని బొమ్మలు చూడలేదు. అసలు ఈ ప్లేస్ ఎంత బాగుంటుందని ఇక్కడికి వచ్చినంత వరకు నాకు కూడా తెలియదురా. అవునా? మరి ఇక్కడ ఇంత మంచి ప్లేస్ ఉన్నట్టు మీకెవరు చెప్పారు? అదేం లేదురా, మా కొలీగ్ ఒకరు ఈ మధ్యన ఈ ప్లేస్ కోసం ఎవరో చెప్పడం విన్నాడంట. హాలిడేకి మంచి ప్లేస్ అడిగితే తను ఈ ప్లేస్ ఉందని చెప్పాడు. ఓ రియలీ? పోన్లేండి, అమెరికాలో ఉన్నప్పుడు కనీసం అవుటింగ్ కి వెళ్ళడానికి కూడా వీలుండేది కాదు. అట్లీస్ట్ ఇండియాకి వచ్చాక మాకు హాలిడేస్ కి తీసుకెళ్లాలనిపించింది మీకు. అదేం లేదురా, పదే పదే నువ్వు అడుగుతుంటే నాకు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఎవరు ఉండరని ఈ ప్లేస్కి తీసుకొచ్చా. సరే వెళ్దామా? సరే పద వెళ్దాం. రామా. వస్తున్నా మమ్మీ. ఇల్లు చాలా బాగుంది కదా? అవును కదా, ఫారెస్ట్ ఏరియా అయినా ఇల్లు ఇంత బాగుందేంటి? ఎవరో ఉంటున్నట్టే ఉంది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. సరేరా. బాగా అలసిపోయారు కదా? ఈ లోపు మీరిద్దరు ఫ్రెష్ అయిపోండి. ఫ్రెష్ గా డిన్నర్ రెడీ చేస్తాను. ఓకే. సరే ఐషు వెళ్ళమ్మా. ఏవండి, డిన్నర్ రెడీ, వచ్చేయండి. వస్తున్నా. అమ్మయ్యా, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? సరే పెడతాను, కానీ పాపేదండి? పాప ఇక్కడ ఎక్కడ ఆడుకుంటుంది చూడరా. సరే. పో. ఐషు, ఎక్కడున్నావు నానా? ఐషు, ఐషు. ఐషు, పాప ఎక్కడ కనిపించట్లేదండి. ఇల్లంతా చూసావా? అంతా వెతికాను, ఎక్కడ కనిపించట్లేదు. బయట ఎక్కడైనా ఆడుకుంటుందేమో, పద చూద్దాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తా. ఐసు, ఎక్కడున్నావమ్మా? ఐసు, ఐసు, ఐసు. ఇక్కడేం చేస్తున్నావు తల్లి? ఇక్కడేదో ఉంది డాడీ. ఏముంది ఇక్కడ? ఎవరిదో సమాధిలా ఉందే. అయినా నేను ఇంట్లో ఆడుకోమని చెప్పాను కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? మరి ఇంట్లో ఆడుతుంటే ఎవరో పిలిచినట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి డాడీ, ఇక్కడి నుంచే. ఐసు, దేనేం చూసి భయపడ్డావమ్మా? ఏం కాదురా, డాడీ ఉన్నాడు కదా, పద వెళ్దాం.
అమ్మా లే ఏంటిది డోర్ ఓపెన్ అయింది ఇప్పుడే వేశానుగా అమ్మా రామ్మా రా అమ్మా రామ్మా రా అమ్మా రామ్మా రా అమ్మా రామ్మా అమ్మా లెస్సీ ఏంటి అలా భయపడుతున్నావు? అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? అది నిద్ర రాకపోతే బయటికి వెళ్ళొచ్చానండి. సరే పద పడుకుందాం, పద రా. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? ఏం లేదు, కొంచెం హెడేక్గా ఉంది. సర్లే నువ్వు రెస్ట్ తీసుకో, నేను పాప అలా బయటికి వెళ్ళి వస్తాం. మ్మ్. నైట్ ఎవరు కనిపించారు? ఈ అడవిలో మేం తప్ప ఇంకెవరు లేరు కదా. ఒకసారి బావి దగ్గరికి వెళ్ళి చూసొస్తే క్లారిటీగా తెలుస్తుంది కదా. నిన్న నైట్ ఇక్కడి వరకు వచ్చే కదా కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మమ్మీ ఏంటి ఇక్కడ ఉంది? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. సరే డాడీ. మీరా? ఏంటి లేసి అలా భయపడుతున్నావేంటి? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. ఏం లేదండి, రాత్రి బయటికెళ్ళానని చెప్పాను కదా. కానీ నిజానికి ఎవరో పాప ఇక్కడ కనిపించింది, అందుకే వచ్చాను. ఆ పాప ఇక్కడే ఈ బావి దగ్గరే వచ్చి కనిపించకుండా పోయింది. పాపేంటి నిన్ను పిలవడమేంటి, ఇక్కడికొచ్చి కనిపించకపోవడమేంటి? ఏదైనా కలయమైనా కన్నావేంటి? అది కాదండి. లెస్సీ, మనం ఇక్కడికి వచ్చింది హ్యాపీగా గడపడానికి. ఇవన్నీ ఆలోచించొద్దురా. పాప పక్కనే ఉంది, వింటే భయపడుతుంది.
పదా వెళ్దాం. మ్, ఐసు రామ్మా. వస్తున్నా డాడీ. ఏవండి Catch it. ఆ? క్యాచ్. ఆడుకుంది చాలు, ఇక రండి. వస్తున్నా. నువ్వు ఆడుకో, నేను మమ్మీ ఓకే, దగ్గరికి డాడీ. వెళ్ళొస్తా. లొకేషన్స్ చాలా బాగున్నాయి కదా. మ్, చాలా బాగున్నాయండి. అవును, ఇంతకీ పాపేది? పాప అక్కడ ఆడుకుంటుందిరా. ఓ, సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను పాపని తీసుకొస్తా. హా, ఓకేనా? ఓకే. ఓకే. ఐసు ఐసు ఇలా రా. రా ఐసు. ఐసు ఎక్కడున్నావు తల్లి? ఐసు ఎక్కడున్నావు? ఐసు 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 ఏం చేస్తున్నారా? ఇక్కడేం చేస్తున్నావమ్మా? పద, అమ్మ పిలుస్తుంది. రా రా, ఎంత వెతకాలి నిన్ను? అవుట్. ఐషు, నువ్వు ఎవరితో out. మాట్లాడుతున్నావ్? ఇలా అటు. ఆహా, ఇటు 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 ఇటు. ఓ, బొమ్మతో మాట్లాడుతున్నావా? మళ్ళీ నువ్వే సరే out. కానీ బూస్ట్ పెట్టాను, ఇటు. తాగేసేయ్, సరేనా? అటు. మళ్ళీ మళ్ళీ నువ్వే. హే, ఇట్రా. అటు. అవును, మళ్ళీ నువ్వు ఇట్రా. ఈ బొమ్మ మంది కాదు కదా? నాది. ఓ, ఇట్రా. అటు. బయట దొరికిందా? మళ్ళీ సరే ఇటు. సరే, ఆడుకో. అవుట్. ఇటు ఇటు అటు. హార్లిక్స్ తాగుతావు నువ్వు? తీసుకో. తాగమని చెప్పానా? తాగకపోతే మమ్మీతో చెప్తాను. ఐసు, ఐసు ఐసు ఐసు, వాట్ ఇస్ దిస్? ఏమ్మా, తాగుతుంటే చేజారిందా? మీరు ఊరుకోండి, ప్రతిదానికిను. అసలు ఏమైందో ఏంటో. అంటే ఈ గ్లాస్ ఎవరో వచ్చి పగలగొట్టారా? ఏమో, ఎవరికి తెలుసు? సరే ఓకే, అయిపోయింది కదా. సరే పద, రారా నాన్న. రా. తింటావా? తిను తిను డాలీ, తిను డాలీ. ఐషు, తినేది. వాట్ ఆర్ యు డూయింగ్? బ్రెడ్ తినకుండా ఏం చేస్తున్నావు? ఏంటి ఐసు, బ్రెడ్ తినాలనిపించడం లేదా? ఏంటండి, బూస్ట్ కూడా తాగలేదు,
ఇప్పుడు కనీసం బ్రెడ్ కూడా తినకపోతే ఎలాగా? సరే వదిలే, తను ఎందుకు బలవంతం చేస్తావు? అంటే నేనే ఇబ్బంది పెడుతున్నానా? అవునులే, ఎంతైనా మీరిద్దరు ఒకటే కదా. హ, నేనే. లెసి, ఇదిగో తినొచ్చు కదమ్మా, ఎందుకు ఇలా చేస్తూ మమ్మీని ఇబ్బంది పెడుతున్నావు? ఏంటండి మీరింకా పడుకోలేదా? పాప పడుకుందిరా, నువ్వు ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నా. సరే పడుకుందాం పదండి, చాలా లేట్ అయిపోయింది. సరే. నేను చెప్పానా ఈ అడవిలోకి వచ్చిన ఎవరిని విడిచిపెట్టదు, అందరినీ చంపేస్తుంది, అందరినీ చంపేస్తుంది, అందరినీ చంపేస్తుంది. ఐసు ఎక్కడున్నావు తల్లి? ఏమండి, పాప చేతిలో ఆ బొమ్మని చూశాను. ఆ బొమ్మతోనే పద చూద్దాం. ఐసు ఏమైందమ్మా? ఐసు ఏమైందిరా? లేపండి, తీసుకువెళ్తా. ఐసు ఐషు, లెసి, వాట్ ఈస్ దిస్? మన పాపకి ఏమైందిరా? కూల్ డౌన్ లెసి, కూల్ డౌన్. ఏంట్రా చెప్పరా? మీకు గుర్తుందా అండి, ఆ రోజు ఎవరో పాప నాకు కనిపించదని చెప్పానే. తర్వాత పాప రూమ్లో కప్పు పగలడం, తనలో తను విచిత్రంగా మాట్లాడడం, ఇప్పుడు ఇలా విచిత్రంగా ప్రవర్తించడం, ఇవన్నీ చూస్తుంటే పాపకి ఏదో అయిందనిపిస్తుందండి. అంటే మన పాపకి దయ్యమేదని పట్టింది అనుకున్నావా? ఈ రోజుల్లో దయ్యాలు పోతాలేంట్రా, ఇదంతా ట్రాష్. ఇవన్నీ చూస్తున్నా మీరు ఇంకా నమ్మట్లేదా? అయితే మన పాపకి ఏమైందో మీరే చెప్పండి. లక్కీ, అక్కడెవరు కనిపిస్తున్నారు, కానీ ఆయన ఏదో విచిత్రంగా ఉన్నారండి. ఇటే చూస్తున్నారు. ఎక్కడ? నాకు కనిపించట్లేదే. నాకు కనిపిస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఏంటి లేసి, ఏమైంది నీకు అలా పరిగెడుతున్నావు? పిచ్చేమైనా పట్టిందా ఏంటి? ఎవరో మనిషిలా ఉన్నారు, అలా కనిపించకుండా పోయారు. ఎవరైనా ఉంటే నాకు కనిపించాలి కదా. నువ్వేదో చూసి ఇంకేదో అనుకుంటున్నావు. కాదండి, నేను చూశాను. హే, ఎవరు మీరు? అసలు ఈ అడవిలో ఏం జరుగుతుంది? నా పేరు డేవిడ్. మీరు చూస్తున్న సమాధి నాదే. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. మంచి ప్లేసెస్ కి ఫోటోలు తీసి మంచి ప్రైజ్ కమ్మడం నా హాబీ.
తెలియడం లేదు. పాపం ఇంత చిన్న వయసులోనే 100 ఏళ్ళు నిండిపోయాయి. ఎట్లీస్ట్ ఈమెకి అంత్యక్రియలు జరిపిన తన ఆత్మకు శాంతి కలుగుతుందేమో. అమ్మా, నాన్న, అమ్మా. ఎవరబ్బా ఈ టైంలో ఏడుస్తున్నారు? వెళ్ళి చూద్దాం. ఎవరు ఎవరక్కడ ఏడుస్తుంది? ఎవరక్కడ? ఎవరక్కడ? అక్కడ ఏడుస్తుంది ఎవరు? ఎవరి పాప ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది? ఎవరు పాప నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? మీ వాళ్ళెవరూ లేరా? Ha ha ha!
వచ్చింది? అల్లరెందుకు చేస్తుంది? బహుశా తన ఆత్మకు శాంతి కలగలేదా? నీకేం కావాలి? నిన్ను పూడ్చిపెట్టడమే నేను చేసిన తప్ప? నా పేరు డాలీ. ఈ దీవికి కొంచెం దూరంలోనే మా ఊరు. ఒకరోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి ఆడుకోవడానికి ఈ దీవికి ఆనుకున్న సరస్సు దగ్గరికి వచ్చాం. నేను ఈ సరస్సులో పడి చనిపోయాను. అప్పటి నుండి భయంతో ఎవ్వరూ ఇటువైపు రావడం లేదు. ఎవరైనా వస్తారేమో, నాతో ఆడతారేమో అని అప్పటి నుండి ఎదురు చూస్తూనే ఉన్నా. కానీ ఎవ్వరూ రాలేదు. ఇన్ని రోజులకు మీరొచ్చారు. నాకు నీతో ఆడుకోవాలనుంది. ఆడుతావా? నేను నీతో ఎలా ఆడుకోగలను? నువ్వు చనిపోయావు కదా. అయితే మరి నేను ఆడుకోవడానికి నాకు బొమ్మల్ని తెస్తావా? అలాగే తీసుకొస్తా, కానీ నా జోలికి మాత్రం రావద్దు. సరే. నాకు అప్పుడు తెలిసింది, నేను చూసిందంతా నిజం కాదని. ఆ పాప ఆత్మ కావాలనే నాకు కనిపించిందని. నిజం తెలిసినా నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ పాప చెప్పినట్లు చేయడం తప్ప నాకు ఏ దారి కనిపించలేదు. బొమ్మలు కడుతూ వచ్చాను. కానీ అలా చేసే ప్రాసెస్లో నాకు తెలియకుండా నేనే ఓ సమస్యలో చిక్కుకునేలా అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా ఒకరోజు పిచ్చివాడిలా వచ్చి నా గొంతు నేనే కోసుకుని ఆ పాప చనిపోయిన దగ్గరే నేను చనిపోయినా ఆ పాప ఆత్మ నన్ను విడిచిపెట్టకుండా తన సమాధి పక్కనే నన్ను సమాధి చేసింది. అంతేకాదు, ఆ పాప ఆత్మ ఇక్కడే ఉన్న ప్రతి బొమ్మలు ఆవగించి ఇక్కడికి వచ్చిన వారి ప్రాణాల్ని బలి తీసుకుంటుంది. మీలాగే తెలియని వారెందరినో డాలీ పొట్టన పెట్టుకుంది. రే మామా, ఏదైనా మంచి పాప్ సాంగ్ వేసుకుంటే మస్తుంటదిలే. రే ఎప్పుడు పాప్ సాంగ్ అయినా ఈ అడవిలో సిచ్యువేషన్ తగినట్టు మంచి డెవిల్ సాంగ్స్ వేసుకుందాం రా. కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళి మంత్రమిస్తే ఏమవుతావో. రే మామా, అటు చూడు, ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది రా. దాక్కుంటే ఎక్కిస్తున్నారా నీకు? రే మామా, ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుందా నిజంగానే నాకు? వదిలే మామా, ముందు డాన్స్ అయ్యిరా.
కేశవ్ ఏమైందిరా? రే మామ ఏమైందిరా? నువ్వు చెప్పింది వినలేదని కొడతావురా నన్ను? రే నేను చూశాను రా, వాడు కొట్టలేదురా. మరి ఎవడు కొట్టారా నన్ను? అరే మామ ఏమైందిరా? రే ఏమైందిరా? చెల్లమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటాను. చెల్లమ్మ చెల్లమ్మ రే మామా, ఎక్కడున్నారు? మీరిక్కడే ఉన్నారని నాకు తెలుసురా. కేశవ్, ఎవర్రా అక్కడ? మర్యాదగా బయటికి రండి, నేను వచ్చానంటే చంపేస్తా. వద్దు 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 వద్దు. ప్రియా ఏంట్రా? ఈ చోటు నాది. ఇక్కడికి వచ్చిన వాళ్ళెవ్వరూ తిరిగి వెళ్ళలేరు. అలా ఎంతోమంది ఈ దేవికి బలయ్యారు. ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరూ బ్రతకలేదు. ఇప్పుడు మీరొచ్చి అదే సమస్యలో చిక్కుకున్నారు. ఇప్పటికే మిమ్మల్ని చంపేసుండేది. కాని అది మీ పాప ఐషూను ఆవహించి తనతో ఆడుకోవడం వల్ల అది మిమ్మల్ని ఏమీ చేయకుండా విడిచిపెట్టింది. అయ్యో, మాకు తెలియకుండా వచ్చి ఎంత సమస్యలో చిక్కున్నాం. ఇప్పుడేం చెయ్యాలి? ఎలాగైనా మమ్మల్ని మీరే కాపాడాలి, ప్లీజ్. సరే, మీరేం చెయ్యాలో నేను చెప్తాను వినండి. మొదట డాలి ఆత్మను పాప నుంచి బయటికి తీసుకురావాలి. తర్వాత నేను చెప్పినట్టు చేయండి. మిగతాదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఏమయ్యాడు? ఇంతకీ ఆయుష్కి ఎలా ఉందో ఏమో. వెళ్దాం పదండి. ఐసు, ఏం చేస్తున్నావు? నా పేరు ఐషు కాదు, డాలీ. సారీ, మర్చిపోయాను. నీ పేరు డాలీ కదా? సరే, నీకోసం ఎవరు వచ్చారో చూడు. డాలి, ఐసు, ఐసు, ఆయుషు అమ్మా, ఆయుషు ఐసు, ఐసు, లేమ్మా. ఏమైంది డాడీ? ఏం కాలేదురా, నేను తర్వాత చెప్తా. నువ్వు మమ్మీ వెళ్ళండి, నేను చిన్న పని ఉంది చూసుకొని వస్తా. ఓకేనా? ఓకే డాడీ. లెస్సీ, నేను చెప్పించే.
ఓకే, ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం రండి. మమ్మీ 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 వదిలే డాలీ, ఆ పాపను నువ్వు ఏం చేయలేవు. వాళ్ళు ఎలా తప్పించుకుంటారో నేనే చూస్తా. ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టు. నా పాప నాకు విడిచిపెట్టు. మమ్మీ మేడం, మమ్మీ మేడం, 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 రోడ్డు తీయండి మేడం, బయటికి రండి మేడం, రోడ్డు తీయండి మేడం, బయటికి రండి మేడం, 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 నేను చెప్పేది వినండి మేడం. మమ్మీ 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 మేడం గారు, మేడం గారు, ఏమైంది మేడం, 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 ఏమైంది మేడం, 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 ఏమైంది, ప్లీజ్ ఏమైంది మేడం, ఏమైంది మమ్మీ ఇంత సమయం చేశారండి మమ్మీ మీరు మమ్మల్ని క్షమించండి. మరేం పర్లేదు మేడం, పాపను త్వరగా గురించండి. పాపని ఎలాగైనా రక్షించండి మేడం. నా గురించి ఆలోచించకండి. వెళ్ళండి మేడం. మీరు వెళ్ళండి, ఈ సంగతి నేను చూసుకుంటాను. నా నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మమ్మీ ఐసు ఐసు డాడీ ఐసు ఏమైందమ్మా ఐసు మమ్మీ ఐసు 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 వదిలే నా పాపను వదిలే ప్లీజ్
లేచి తొందరగా వెళ్ళు, లేచి గుడిలోకి వెళ్ళు. దీని సంగతి నేను చూసుకుంటాను. ప్లీజ్ నా పాపను వదిలే ప్లీజ్. ఐసు ఐసు మమ్మీ మీకేం కాలేదు కదా? అమ్మయ్య. హాయ్ ఐసు. హాయ్ డాడీ. పదమ్మా. అప్పుడు మనం ఔటింగ్కి వెళ్ళాం కదా, అది తలుచుకుంటే ఎంతో ఎంతో భయంగా ఉంది డాడీ. ఓ అప్పుడా? నిజంగా నాకు కూడా ఎలానే ఉంది తల్లి. సరే ఈసారి ఎక్కడికైనా వెళ్తే మంచి ఓకే. ప్లేస్కి వెళ్దాం, ఓకేనా? ఓకే డాడీ. డాడీ, నేను ఇక్కడుంటే నువ్వెవరినో తీసుకెళ్తున్నావేంటి? నువ్వు అక్కడుంటే అడుగు నీ పరుగు నీ ఉరుకు ఆపకమా నీ వణుకు నీ పెనుకు నీ భయమే ఆయుధమా ఈ క్షణము రక్షణము నీ పరుగులు ఆపకుమా ఈ వనము ఈ కరము భీకరమే నిలపకుమా చీకటి తోడై ఈ వెండిన ఆకుల శబ్దం రానే నక్కల అరుపే భయపడకు దిక్కులు నీ తోడు నీ అడుగు నీ పరుగు నీ ఉరుకు ఆపకమా నీ వణుకు నీ బెనుకు నీ భయమే ఆయుధమా నీ గుండె చప్పుల్లో నీ కంటి వెనుకుల్లో నీ వంటి వణుకుల్లో ఈ రాత్రి కోణంలో నా నువ్వేసే అడుగుల్లో ఈ చీకటి దారుల్లో నా నువ్వు తీసే పరుగుల్లో యమపాసం ఎదురించుటకై మార్కండేయ స్థానంలో బాణంలా దూసుకుపోవా ఈ పద్మ వలయంలో నీ పలుకు నీ ఉలుకు ఆపకుమా నీ వణుకు నీ బెనుకు నీ భయమే ఆయుధమా ఈ క్షణము రక్షణము నీ పరుగులు ఆపకుమా ఈ వనము ఈ కరము భీకరమే నిలవకుమా